Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 80 to 84 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, నేను అయితే ఎక్కువ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ నా హెల్త్ బాగాలేదు. వినొచ్చు మీరు, నా వాయిస్ చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఎక్కువ చాప్టర్సే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల చేయలేకపోయినాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ మీరు నచ్చే వీడియో ఖచ్చితంగా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ వచ్చకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5K ఆల్మోస్ట్ వచ్చేసినాం, రీచ్ అయిపోయించేసండి 5K కూడా. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి గైస్, ఎక్కువ కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ తగ్గిపోతున్నాయి ఈ మధ్య. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 80లో మనం జిన్వుని చూస్తాం. తను జీనా రూమ్ లోకి వస్తాడు, ఎందుకంటే జిన్వు డీమన్ కాసిల్ లోకి వెళ్ళిపోతున్నాడు కదా. అండ్ తను కొన్ని రోజుల వరకు తిరిగి రాకపోవచ్చు. అండ్ అప్పట్లోపు ఎవరైనా జీనా మీద అటాక్ వేస్తే, లైక్ హంటర్స్ కానీ టాంగడ్ కానీ ఎవరైనా అటాక్ చేయొచ్చు కదా. దాంతో జిన్వు 3 ఆర్క్ జనరల్స్ ని సమన్ చేస్తాడు. సో యాక్చువల్గా అయితే 4 ఆర్క్ జనరల్స్ ఉండాలి, బట్ జిన్వు దగ్గర ఓన్లీ 3 మాత్రమే ఉంటాయి. అలా ఎందుకో చెప్పండి. ఎందుకంటే మీకు గుర్తుంటే జిన్వు ఒక ఆర్క్ జనరల్ ని తన డామినేటెడ్ టచ్ ని యూజ్ చేసి సీలింగ్ కి అతికించేసిండు కదా. దానివల్ల ఆ ఆర్క్ ది షాడో ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత జిన్వు ఇద్దరిని వెళ్ళిపోమంటాడు. అండ్ ఒక్క ఆర్క్ ని మాత్రమే జీనా రూమ్ లో ఉంచుతాడు టు ప్రొటెక్ట్ హర్. అండ్ తర్వాత జిన్వు టెర్రస్ పైకి వెళ్తాడు. అండ్ ఒక 5 షాడోస్ ని సమన్ చేస్తాడు వీళ్ళ ఏరియా మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే వాచ్మెన్ లాగా. అండ్ జిన్వు ఈ షాడోస్ తో చెప్తాడు, మీరు ఇప్పటి నుంచి ఈ ఏరియాకి వాచ్మెన్ లాంటి వాళ్ళు, సో మీరు ఈ ఏరియా మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయండి అండ్ పీపుల్ కి కనిపించండి, దాక్కొని ఉండండి అని అంటాడు. అండ్ తర్వాత అన్ని షాడోస్ కూడా వెళ్ళిపోతాయి టు పెట్రోల్ ద ఏరియా. అండ్ తర్వాత మార్నింగ్ అవుతుంది. అండ్ జిన్వు అండ్ జిన్ కార్లో అక్కడికి పోతుంటారు. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు జిన్ను హోటల్లో ఉంటుంటాడు, బికాస్ తన ఫాదర్ తనని వెళ్ళగొట్టేసిండు కదా. అండ్ జిన్వు జిన్తో అంటాడు, నువ్వు ఇంకొన్ని రోజులు హోటల్లోనే ఉండు అంటే నేను ఆఫీస్ ని వెతికేంత వరకు ఫర్ ద గిల్డ్ అని అంటాడు. బట్ జిన్వు ఇంకా నమ్మలేకపోతాడు, ఎందుకంటే జిన్ను వాళ్ళ ఫాదర్ ఆఫర్ ని రిఫ్యూజ్ చేసి తన గిల్లో పనిచేయడానికి వస్తున్నాడు అని. అండ్ తర్వాత జిన్వుని అడుగుతాడు, నీకు ఇంత పొద్దున ఏం పని ఉందని. బట్ అప్పుడే జిన్వు కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అండ్ జిన్ కి చెప్తాడు, ఐ విల్ బి గోయింగ్ అని. అండ్ జిన్వు మాయమైపోతాడు, అంటే తను డీమన్ కాసిల్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ జిన్వు ఈసారి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అంటే తను ఒక రోబ్ ని తెచ్చుకుంటాడు హీట్ రెసిస్టెన్స్ ది. అండ్ తను ఒక రింగ్ కూడా తెచ్చుకుంటాడు. అండ్ ఈ రింగ్ వాటర్ టైప్ ఆఫ్ మ్యాజిక్ తో ఇంగ్యూడ్ అయి ఉంటుంది. అండ్ అప్పుడే జిన్వుకి సిస్టమ్ పార్ట్ 2 క్వెస్ట్ ని చూపిస్తుంది. అండ్ ఈ క్వెస్ట్ ఏంటంటే డీమన్ కింగ్ బ్యారన్ ని డిఫీట్ చేయాలి అండ్ వాడి సోల్ ని కలెక్ట్ చేయాలి. అండ్ క్వెస్ట్ ని కంప్లీట్ చేస్తే అఫ్కోర్స్ రివార్డ్స్ ఉంటాయి. అవి కూడా 3 రివార్డ్స్. అండ్ అవి ఏంటంటే ఒక హైయెస్ట్ క్వాలిటీ రూన్ స్టోన్ అండ్ 30+ బోనస్ స్టార్ట్స్ అండ్ ఒక హిడెన్ రివార్డ్. అండ్ ఈసారి రివార్డ్స్ చాలా బాగుంటాయి కంపేర్ టు బిఫోర్, ఎందుకంటే ఈ పార్ట్ 2 ని కంప్లీట్ చేస్తే జిన్వుకి ఒక రూన్ స్టోన్ దొరుకుతుంది కదా. ఆ రూన్ స్టోన్ ని బ్రేక్ చేస్తే జిన్వుకి ఒక జాబ్ స్పెసిఫైడ్ స్కిల్ వస్తుంది. అంటే జిన్వు దగ్గర ఇప్పుడు 3 జాబ్ స్పెసిఫైడ్ స్కిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే షాడో ఎక్స్ట్రాక్షన్, సేవ్ షాడో అండ్ డొమైన్ ఆఫ్ ది మొనార్క్. అండ్ ఆ రూల్ స్టోన్ బ్రేక్ చేస్తే జిన్వుకి ఇలాంటి స్కిల్ ఇంకొకటి వస్తుంది, అంటే మంచి స్కిల్ కదా అది. ఆ తర్వాత సిస్టమ్ జిన్వుకి చూపిస్తుంది 1 to 76 ఫ్లోర్స్ అనేవి అన్లాక్ అయ్యి ఉన్నాయి, నువ్వు ఏ ఫ్లోర్ కి వెళ్ళాలనుకుంటామని సిస్టమ్ అడుగుతుంది. సో దాంతో జిన్వు 76 ఫ్లోర్ అని అంటాడు. దాంతో జిన్వు డైరెక్ట్ గా 76th ఫ్లోర్ కి వెళ్ళిపోతాడు. అండ్ ఈ ఫ్లోర్ లో పెద్ద పెద్ద డీమన్స్ ఉంటాయి. బట్ అప్పుడే జిన్వు టస్గాడ్ ని సమన్ చేస్తాడు అండ్ వాడికి మ్యాజికల్ ఆర్ని ఇచ్చేస్తాడు. అండ్ దాంతో టస్గాడు ఒక్కొక్క ఫైర్ అటాక్ తో అన్ని డీమన్స్ ని వేసి పడేస్తాడు. అండ్ దాంతో జిన్వుకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆల్సో గైస్, ఈ టస్గాడు ముందే చాలా స్ట్రాంగ్ ఉండేవాడు అండ్ షాడో అయినాక ఇంకా స్ట్రాంగ్ అయ్యిండు. అండ్ ఈ ఆర్ని యూజ్ చేశాక వాడు ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయిండు. అండ్ ఆల్సో గైస్, ఈ ఆర్క్ ఉంది కదా, అది యూజర్ ఒక సైజ్ బట్టి దాని సైజు చేంజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు యూజర్ పెద్దగా ఉండనుకో ఆర్బ్ కూడా పెద్దగా అవుతుంది, అండ్ యూజర్ చిన్నగా ఉంటే ఆర్బ్ కూడా చిన్నగా అయిపోతుంది. సో ఇంతగానం అడ్వాంటేజ్ ఉన్నప్పుడు జిన్వు ఇంకా దీన్ని ఎందుకు అమ్ముతాడు. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు జిన్వు లెవెల్ 81 లో ఉంటాడు. అండ్ వేసిన మనకి జిన్ వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. అంతను హాస్పిటల్లో ఉంటాడు, బికాస్ తనకి కళ్ళు దొరుకుతాయి. అంతను 2 days నుంచి కూడా పడుకొని ఉంటాడు, అందుకే తను హాస్పిటల్ కి వచ్చిండు చెక్ చేయించుకోవడానికి. సో దాంతో డాక్టర్ తనని అడుగుతాడు, నువ్వు కొన్ని రోజుల నుంచి ఎవరైనా హంటర్ తో క్లోజ్ గా ఉన్నావా అని. దాంతో ఆబ్వియస్లీ తనకి అనిపిస్తుంది హంటర్స్ కి దీనికి సంబంధం ఏందని. బట్ సంబంధం ఉంది, ఈటర్నల్ స్లంబర్ జబ్బు ఉంది కదా. సో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎప్పుడు పడుకొని ఉంటారు అండ్ మళ్ళీ లెగరు నిద్ర నుంచి. బట్ ఆ పేషెంట్ లైఫ్ ఫోర్స్ ని కన్స్యూమ్ చేయగలరు, అది కూడా చాలా స్పీడ్ గా. సో అందుకే ఆ పేషెంట్ కి లైఫ్ సపోర్ట్ మెషిన్ ఉండాలి. సో ఈ మెషిన్ మ్యాజికల్ ఎనర్జీని యూజ్ చేసి లైఫ్ ఫోర్స్ ని ఇస్తుంది పేషెంట్ కి. అండ్ ఈ జబ్బు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే గేట్స్ రావడం స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఈ జబ్బు కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇలానే జిన్వు వాళ్ళ అమ్మ కూడా ఈ జబ్బు వచ్చింది కదా. అండ్ ఆల్సో ఈ మెషిన్ చాలా కాస్ట్లీగా కూడా ఉంటుంది అండ్ దీన్ని ఎఫోర్డ్ చేయని వాళ్ళు చనిపోతారు. అండ్ ఆల్రెడీ కొంతమంది పోయారు కూడా. అండ్ ఈ జబ్బుకి హంటర్స్ కి సంబంధం ఏంటంటే హంటర్స్ బాడీలో ఎప్పుడు మ్యాజికల్ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది కదా.
అండ్ ఈ హంటర్స్ ఒక మ్యాజికల్ ఎనర్జీని కొంతమంది హ్యూమన్స్ విచ్ స్టాండ్ చేయలేరు, అందుకే వాళ్ళకి ఈటర్నల్స్ నంబర్ జబ్బు వస్తుంది. అండ్ హంటర్ అనే కాదు, మౌన్స్టర్స్ నుంచి అండ్ మానా క్రిస్టల్స్ నుంచి కూడా ఇలాంటి పర్సన్ దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి కూడా మానాని ఎమిట్ చేస్తాయి కాబట్టి. అందుకే డాక్టర్ జిన్ వాళ్ళ ఫాదర్ ని అడుగుతాడు, మీ ఫ్యామిలీలో ఎవరైనా హంటర్స్ ఉన్నారా అని. అండ్ ఉన్నాడు కదా మన జిన్ గాడు. సో దీనివల్ల జిన్ వాళ్ళ ఫాదర్ కి తనకి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను వెనకాల పడిపోతున్నాడు కదా. ఈ రోజుల్లో మానా అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది, అండ్ హంటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు కదా. బట్ తను ఆ మ్యాజికల్ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కదా తన కరెంట్ స్టేట్ లో, అందుకే తనకి చాలా కోపం వస్తుంది. బట్ తను ఓడిపోవడానికి రెడీగా లేడు, తను ఇంకా ఫైట్ చేయడం అనుకుంటాడు. అండ్ వేసి మనకి జపాన్ లో ఒక ఐలాండ్ ని చూపిస్తారు, అండ్ అక్కడికి ఒక యాంట్ వచ్చేస్తుంది ఫైట్ చేసుకుంటూ, అండ్ అది కూడా బ్రతికే ఉంటది. అండ్ చాప్టర్ 80 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 80 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 81 స్టార్ట్ అవుతుంది, అండ్ మనకి 2 హంటర్స్ ని చూపిస్తారు. సో వీళ్ళిద్దరు పెట్రోలింగ్ చేస్తుంటారు ఈ ఐలాండ్ లో, అండ్ ఈ ఐలాండ్ లో వీళ్ళిద్దరు మాత్రమే హంటర్స్ ఉన్నారు. అండ్ ఒకడేమో ఈ ర్యాంక్ అంటారు, అండ్ ఇంకొకడేమో డి ర్యాంక్ అంటారు. సో ఈ ఐలాండ్ లో ఏదైనా డంజన్ ఓపెన్ అయింది అనుకో వీళ్ళిద్దరు చూసుకోవాలి, అండ్ అది కూడా ఒక ఐరన్ డంజన్ ఓపెన్ అయింది అనుకో వీళ్ళిద్దరు పని అయిపోద్ది ఇంకా. సో తర్వాత వీళ్ళిద్దరు నడుస్తుంటారు, అండ్ వీళ్ళకి అప్పుడే యాంట్ కనిపిస్తుంది, అండ్ వీళ్ళు దాన్ని అడుగుతారు హ్యూ ఆర్ యూ అని. అండ్ వేసి మనకి జిన్వోని చూపిస్తారు, అండ్ తను తన షాడోస్ ని టీమ్స్ లాగా స్ప్లిట్ చేస్తాడు, అంటే తను 6 టీమ్స్ లాగా డివైడ్ చేస్తాడు, లైక్ టీమ్ టాస్క్, టీమ్ ఇగ్రిస్, అండ్ టీమ్ ఐరన్, టీమ్ ట్యాంక్, అండ్ ఐ హాక్స్ వి 2 టీమ్స్. అండ్ ఈ టీమ్స్ కి 2 ఆర్డర్స్ మాత్రమే ఇస్తాడు జిన్వో, అదేంటంటే ఎనిమిస్ ని లేపేయడం అండ్ ఎంట్రీ పర్మిట్ దొరికితే తనకు వచ్చి చెప్పడం అంతే. అండ్ తర్వాత అన్ని షాడోస్ కూడా వెళ్ళిపోతే పెట్రోలింగ్ కి, అండ్ ఎనిమిస్ ని వేసి పడేస్తూనే ఉంటాయి. అండ్ తర్వాత జిన్వోకి కంటిన్యూస్ గా ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటది, అంటే అంత స్పీడ్ గా మన షాడోస్ ఎనిమిస్ ని వేసేస్తున్నాయి. అండ్ జిన్వోకి ఇప్పుడు ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వదు, ఎందుకంటే అన్ని పనులు కూడా మన షాడోస్ చూసుకుంటాయి కాబట్టి. బట్ కొన్ని షాడోస్ డిస్ట్రాయ్ అయిపోతాయి పెద్ద పెద్ద ఎనిమిస్ తో ఫైట్ చేసినప్పుడు. దాంతో జిన్వో పోషన్స్ తాగుతూ ఉంటాడు టు రికవర్ ద మానా. అండ్ మానా ఉంటే షాడోస్ మళ్ళీ రీజనరేట్ అవుతుంటాయి. అందులో మనకి కొన్ని రోజుల తర్వాత స్టోరీని చూపిస్తారు. అండ్ ఎక్కువ డీమన్స్ ని డిఫీట్ చేయడంతో ట్యాంక్ డెవలప్ అవుతాడు, అండ్ నాట్ ఓన్లీ ట్యాంక్ వేరే షాడోస్ కూడా డెవలప్ అవుతాయి, అంటే జిన్వోతో పాటు ఈ షాడోస్ కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు జిన్వో 80th floor లో ఉన్నాడు, అంటే తను ఇంకా 19 floors ని దాటాలి బాస్ గాన్ని డిఫీట్ చేయాలంటే. బట్ జిన్వో 81st floor లకి వెళ్ళలేకపోతున్నాడు, బికాస్ తనకి పర్మిట్ దొరకట్లేదు కాబట్టి. దాంతో జిన్వో అనుకుంటాడు మేబీ ఈ ఫ్లోర్ లో ఒక స్ట్రాంగ్ డీమన్ ఉందనుకుంటా, దాన్ని డిఫీట్ చేస్తే కానీ మనకి పర్మిట్ రాదని జిన్వో అనుకుంటాడు. అండ్ అప్పుడే సడన్ గా జిన్వో మానా డిక్రీజ్ అయిపోతుంది, అంటే ఎవరో మన షాడోస్ ని డిఫీట్ చేస్తున్నారని అర్థం. అండ్ మన షాడోస్ మళ్ళీ రీజనరేట్ కూడా అవ్వలేకపోతున్నాయి. అండ్ ఎనిమి ఎవరో కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళు ఐరన్ ఒక టీం మీద అటాక్ చేసారు కాబట్టి, అంటే ఐరన్ నే షేక్ చేసారంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని జిన్వో అనుకుంటాడు. అంత జిన్వో తన షాడోస్ ని మళ్ళీ రికాల్ చేశాడు, బికాస్ తన మానా ఎక్కువ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ డే కూడా సేమ్ టు సేమ్ ఇలానే అవుతుంది. సో దాంతో జిన్వో నేల మీద రాసుకుంటాడు టీమ్స్ పేర్లు, అండ్ ఏ టీమ్స్ మీద అయితే అటాక్ అయిందో ఆ టీమ్స్ పేరు మీద క్రాస్ మార్క్ పెడతాడు. అండ్ ఈ ఎనిమిస్ ఇగ్రిస్ టీమ్ మీద అండ్ ఆక్స్ బీట్ టీమ్ మీద కూడా అటాక్ చేసినాయి, అంటే ఇగ్రిస్ మీదనే అటాక్ చేసినాయి అంటే చాలా స్ట్రాంగ్ అని అర్థం ఈ ఎనిమి. బట్ జిన్వోకి ఒక థింగ్ స్ట్రేంజ్ కనిపిస్తుంది, అదేంటంటే ఇగ్రిస్ టీమ్ తర్వాత టస్క్ టీమ్ ఉంది, అండ్ ఎనిమి వాళ్ళు లైన్ వైజ్ గా అటాక్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, అంటే ఇగ్రిస్ టీమ్ తర్వాత వాళ్ళు టస్క్ టీమ్ మీద అటాక్ చేయాలి. బట్ అలా వాళ్ళు చేయలేదు, వాళ్ళు టస్క్ టీమ్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ఆక్స్ ఏ టీమ్ మీద అటాక్ చేశారు. అంటే ఈ ఎనిమిస్ టస్క్ తో ఫైట్ చేసేంత స్ట్రాంగ్ ఏమి కాదు, అందుకే వాళ్ళు టస్క్ టీమ్ ని స్కిప్ చేశారు. అంటే ఈ ఎనిమిస్ కి తెలివి ఉంది, అంటే ఇంటెలిజెన్స్ కూడా ఉంది, అందుకే వాళ్ళకి తెలిసింది కదా టస్క్ స్ట్రాంగ్ అని, అంటే వీళ్ళకి తెలుసు ఎవరు స్ట్రాంగ్ అని ఎవరు వీక్ అని. అండ్ ఆ ప్యాటర్న్ లో వీళ్ళు అటాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేయబోయే టీము ట్యాంక్ టీమ్. దాంతో జిన్వో దాక్కుని ట్యాంక్ టీం వెనకాల వెళ్తాడు, అండ్ అప్పుడే ఎనిమిస్ వస్తారు. సో వీళ్ళు 4 ఉంటారు, ఒకరేమో డీమన్ నావల్ అండ్ ఇంకా 3 నైట్స్. సో ఒక నైట్ గార్డ్ ఏమో మన షాడో బేర్ ని కట్ చేస్తాడు. సో కట్ చేయడం వల్ల మన షాడోస్ త్వరగా రీజనరేట్ అవ్వలేకపోతాయి, అండ్ మన షాడోస్ వీళ్ళ ముందు ఎందుకు పనికిరావు. దాంతో జిన్వో తన షెల్త్ స్కిల్ ని యూజ్ చేసి మాయమైపోతాడు, అండ్ ఆ 3 నైట్స్ ని వేసి పడేస్తాడు. దాంతో జిన్వోకి 9000 ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ నైట్స్ ని వేయడంతో ఆ డీమన్ నావల్ భయపడిపోతాడు, అండ్ దాంతో జిన్వో అనుకుంటాడు మోషన్స్ కూడా భయపడతాయా అని, ఇప్పుడు నేను ఇంకా భయపడతాను అంటాడు. అండ్ చాప్టర్ 81 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 81 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 82 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ డీమన్ నావల్ జిన్వో మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటాడు, లైక్ అది కూడా ఫోర్ హెడ్ మీద, నెక్ మీద అండ్ హార్ట్ మీద, అంటే వైటల్ స్పాట్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ జిన్వో ఆరామ్సే డాచ్ చేస్తాడు. అండ్ తర్వాత జిన్వో ఆ నోబల్ కంటే ఫోన్ ని కట్ చేస్తాడు, అండ్ వాడు గొంతు పట్టేసుకుంటాడు, అండ్ లేపదం అనుకుంటాడు. బట్ అప్పుడే ఆ డీమన్ ఐ గివ్ అప్ అని అంటాడు. అండ్ తర్వాత జిన్వో అనుకుంటాడు ఈ మధ్య అన్ని మోషన్స్ హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నాయని. అండ్ తర్వాత జిన్వో ఆ డీమన్ ది హెల్మెట్ తీసేస్తాడు, అండ్ డీమన్ ఒక అమ్మాయి, అంటే డీమన్ అమ్మాయి. సో ఈ డీమన్ అమ్మాయి జిన్వోని బతమాలుతుంది తనని వదిలేయమని. అండ్ దానికి జిన్వో అంటాడు ఫస్ట్ మీరే నా షాడోస్ మీద అటాక్ చేశారు, అండ్ ఇప్పుడు మీరే మళ్ళీ ఫర్గినెస్ అడుగుతున్నారా అని అంటాడు. అండ్ దానికి అమ్మాయి అంటది ఇది మా ఏరియా, అండ్ మా ఏరియాని ప్రొటెక్ట్ చేయడం మా బాధ్యత, అందుకే మీ వాళ్ళ మీద మేము అటాక్ చేసినాం అని అంటది. అండ్ దానికి జిన్వో అంటాడు అయితే మీ వాళ్ళని నేను లేపేశాను కదా, అలాంటప్పుడు నువ్వు నన్ను అడుక్కోవచ్చా, నన్ను స్పేర్ చేయమని అని అంటాడు. అండ్ దానికి అమ్మాయి అంటది నన్ను ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ బాధ్యత
బాధ్యత అండ్ వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించారు అని అంటది. దానికి జిన్వో అనుకుంటాడు నేను ఇలాంటి సెల్ఫిష్ అమ్మాయిని ఇలాంటి సెల్ఫిష్ డీమన్ ని ఎప్పుడు కలవలేదని. అండ్ జిన్వో ఈ అమ్మాయిని చంపొద్దు అనుకుంటాడు బికాస్ తను హ్యూమన్ లాగా కనిపిస్తుంది కాబట్టి అతను డిస్ట్రాక్ట్ అయి ఉంటాడు. సో ఓపెనింగ్ దొరకడంతో ఆ టీమ్ జిన్వో మీద అటాక్ వేస్తుంది. బట్ అప్పుడే టస్క్ బయటకు వచ్చేసాడు. అతను షీల్ ని యాక్టివేట్ చేశాడు అండ్ దాంతో జిన్వోకి ఏం కాదు. అండ్ ఛాన్స్ మిస్ అవడంతో ఆ టీమ్ మళ్ళీ జిన్వోని అడుగుంటది తన లైఫ్ ని స్పేర్ చేయమని. అండ్ అలా చేస్తే జిన్వోకి ఏం కావాలో అది ఇస్తా అని అంటది. అండ్ దాంతో జిన్వో ఎంట్రీ పాస్ గురించి ఈ డీమన్ ని అడుగుతాడు. అండ్ దానికి ఆ అమ్మాయి అంటది ఎంట్రీ పాస్ మా క్యాసిల్ లో ఉంది అండ్ మా క్లాన్ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ నువ్వు నన్ను మా ఇంటికి చేరిస్తే నన్ను ఏం చేయకుండా అంటే హార్మ్ చేయకుండా నేను నీకు ఎంట్రీ పాస్ ఇస్తాను అంటది. అండ్ దానికి జిన్వో అంటాడు ఎంట్రీ పాస్ మీ దగ్గర ఉందా, అందుకని నాకు దొరకలేదు, నేను ఎంత వెతికినా అని అంటాడు. అండ్ దానికి ఆ అమ్మాయి అంటది నాకు 5 ఫ్లోర్స్ లో ఉన్న ఎంట్రీ పాస్ గురించి కూడా తెలుసు. సో నువ్వు నన్ను అండ్ మా క్లాన్ ని ప్రాణంతో వదిలేస్తే నేను నిన్ను గైడ్ చేస్తాను అంటది. బట్ జిన్వోకి ఈ అమ్మాయి మీద నమ్మకం ఉండదు. అండ్ దాంతో జిన్వో తన బ్రెడ్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఆ అమ్మాయిని అడుగుతాడు నేను నిన్ను నమ్మొచ్చా అని. అండ్ దానికి అఫ్ కోర్స్ ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది అని అంటది. నేను నీకు నిజం చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మొచ్చు అని అంటది. సో దాంతో జిన్వో ఆ అమ్మాయి యొక్క డీల్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అదే ఎంట్రీ పాస్ ఇస్తే తన క్లాన్ ని వదిలేస్తా అని. బట్ అప్పుడే జిన్వో ఆ అమ్మాయిని అడుగుతాడు అసలు మీరు ఎవరని. అండ్ వేసి మనకి మళ్ళీ ఐలాండ్ ని చూపిస్తారు. అండ్ ఆ యాంట్ ఆఫ్ కోర్స్ అందరినీ వేసి పడేస్తుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఫ్లై చేసుకుంటూ వేరే ఐలాండ్ కి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మనకి మళ్ళీ ఆ డీమన్ అమ్మాయిని చూపిస్తారు. తన పేరు ఈజిల్. అతను రెడర్ క్లాన్ కి ఎల్లెస్ట్ డాక్టర్. బట్ జిన్వోకి కావాల్సింది ఈ ఆన్సర్ కాదు. దాంతో తను మళ్ళీ అడుగుతాడు మీకు మీ హెడ్స్ లో ఏమైనా వాయిస్ వినిపిస్తుందా హ్యూమన్స్ ని లేపేమని అని అడుగుతాడు. అండ్ దానికి ఈజిల్ కొంచెం సేపు ఆలోచిస్తుంది. తను అంటది మాకు వాయిస్ అయితే వినిపిస్తుంది బట్ హ్యూమన్స్ గురించి కాదు, మా ఎయిర్ ని ప్రొటెక్ట్ చేయమని మాకు వాయిస్ వినిపిస్తుంది అని అంటది. అండ్ దానికి జిన్వో అనుకుంటాడు వీళ్ళ ఆబ్జెక్టివ్ వేరు కంపేర్ టు డంజన్స్ మోస్టర్స్. అంటే వీళ్ళకి జిన్వో ఒక మోస్టర్ లాగా కనిపిస్తుండు. అండ్ వీళ్ళ ఎయిర్ అని వీళ్ళు జిన్వో నుంచి కాపాడుకోవాలి అండ్ జిన్వోని వేసేయాలి. అది వీళ్ళ ఆబ్జెక్టివ్ జస్ట్ లైక్ హంటర్స్ ఆబ్జెక్టివ్ లాగా. అందులో జిన్వో ఈసిల్ ని అడుగుతాడు మీకు ఎప్పటి నుంచి ఈ వాయిస్ వినిపిస్తుందని. దానికి ఈసిల్ అంటది మేము మా ఐస్ ని ఓపెన్ చేసినప్పటి నుంచి మాకు ఈ వాయిస్ వినిపిస్తుందని అంటది. అండ్ దాంతో జిన్వోకి ఇంకొన్ని క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ఈ డీమన్స్ ముందు వేరే వరల్డ్ ఉండేవి, ఇప్పుడు ఈ వరల్డ్కి వచ్చినాయి అనే డీమన్స్ గురించి ఇంకొంచెం తెలుసుకుంటే తన సిస్టమ్ గురించి కూడా ఇంకొన్ని డీటెయిల్స్ తెలుస్తాయని జిన్వో అనుకుంటాడు. అతను ఈసిల్ ని అడుగుతాడు మీరు మీ ఐస్ ని ఓపెన్ చేయక ముందు ఎక్కడ ఉండేవారని. దానికి ఈసిల్ అంటది మేము ముందు డీమన్ వరల్డ్ ఉండేవాళ్ళం అండ్ మాకు తెలిసలేపే మేము ఈ వరల్డ్కి వచ్చేసాం అని అంటది. అండ్ దాంతో జిన్వో మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు లైక్ మీరు మీ వరల్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారని. అండ్ దాంతో ఈసిల్ ఐస్ స్టక్ అయిపోతే తను అంటది మేము మా వరల్డ్ ఉన్నప్పుడు మేము వార్ కోసం ప్రిపేర్ అవుతున్నామని. తను చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది జస్ట్ లైక్ రోబోట్. అండ్ చాప్టర్ 82 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 82 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 83 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వో ఈసిల్ ని అడుగుతాడు మీరు ఎవరితో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయ్యారని. అండ్ దానికి ఈసిల్ అంటది మేము ఒక పవర్ఫుల్ ఎనిమీతో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ డీమెన్స్ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యాయి టు ఫైట్ విత్ దట్ ఎనిమీ అని అంటది. బట్ అప్పుడే ఈసిల్ స్టక్ అయిపోతుంది ఎందుకంటే సిస్టమ్ తనని ఆపేస్తుంది బికాస్ తను ఎక్కువ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది కాబట్టి. అండ్ ఈవెన్ బరకుతో కూడా ఇలానే అయింది కదా, సిస్టమ్ తనని బ్లాక్ చేసింది ఎక్కువ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా. అండ్ జిన్వో ఈసిల్ ని ఇంకా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాడు క్లూస్ కోసం ఆ ఎనిమీ ఎవరో తెలుసుకోవడానికి. అండ్ దాంతో జిన్వో ఆ ఎనిమీ ఎవరో అని ఈసిల్ ని అడుగుతాడు. బట్ అప్పుడే ఈసిల్ కి కళ్ళు దొరికితే తను అన్కాన్షియస్ అయిపోతుంది. అండ్ దాంతో జిన్వో తనని పట్టేసుకుంటాడు. అండ్ జిన్వో అనుకుంటాడు సిస్టమ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది ఎనిమీ గురించి అడిగితే మేబీ ఆ ఎనిమీనే నాకు ఈ పవర్ ఇచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో ఆర్ లేదా వాడే ఈ ఎర్త్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడేమో, అందుకే ఈ డీమెన్స్ వాడితో ఫైట్ చేయబోయేది. అంటే ఫస్ట్ ఆ ఎనిమీ ఎవరో కనుక్కోవాలి, వాడే ఈ మిస్టరీస్ అన్నిటికీ కీ అని జిన్వో అనుకుంటాడు. సో ఈ ఎనిమీ గురించి మనకి జిన్వో వాళ్ళ ఫాదర్ కూడా చెప్పింది కదా. సో చూద్దాం ఆ ఎనిమీ ఎంత తోపో ముందు చాప్టర్ లో తెలుస్తుంది మనకి. అండ్ వేసి మనకి జపాన్ ఒక సిచ్యువేషన్ ని చూపిస్తారు. అండ్ అక్కడ హంటర్స్ తో యాంట్ తో ఫైట్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఈ యాంట్ ని డిఫీట్ చేయడానికి. ఎందుకంటే ఈ యాంట్ కి తెలివి కూడా ఉంటుంది. అందుకే ఈ యాంట్ ఫస్ట్ వీక్ హంటర్స్ ని లేపేస్తుంది అండ్ తర్వాత హీలర్స్ ని లేపేస్తుంది సో దట్ హంటర్స్ ఇంకా వీక్ అవ్వడానికి. అంటే ఈ యాంట్స్ చాలా స్పీడ్ గా ఇవాల్వ్ అవుతున్నాయి మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా. సో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఒక కార్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అండ్ ఈ ఫుటేజ్ అంతా కూడా కొరియాలో ఉన్న మానిటరింగ్ డివిజన్ వాళ్ళు చూస్తారు అండ్ వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకుంటారు అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు. అండ్ చూల్ గాడు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను అంటాడు ఈ యాంట్ ఇప్పుడు లేదు, దాన్ని లేపేసారు. ఈ యాంట్ ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్ కి వెళ్ళింది ఫ్లై చేసుకుంటూ. అండ్ హంటర్స్ కి తెలియగానే వాళ్ళు వచ్చేసారు ఈ యాంట్ తో ఫైట్ చేయడానికి. అండ్ ఈ యాంట్ వల్ల చాలా క్యాజువాలిటీస్ కూడా అయ్యాయి. అంటే 4 హంటర్స్ చనిపోయారు అండ్ 294 సివిలియన్స్ కూడా చనిపోయారు. అండ్ తర్వాత ఈ యాంట్ ని ఒక ఏ ర్యాంక్ హంటర్ వేసేసిండు. అంటే ఒక యాంట్ ని డిఫీట్ చేయాలంటే ఒక ఏ ర్యాంక్ హంటర్ కావాలి. అంటే ఒక యాంట్ కి
ఒక ఏ ర్యాంక్ హంటర్ అంత పవర్ ఉంది. అండ్ ఆల్సో ఈ యాంట్ని లేపడానికి జపాన్ గవర్నమెంట్ 108 హంటర్స్ని పంపించింది. అండ్ జపాన్ వాళ్ళ దగ్గర చాలా మంది హంటర్స్ ఉంటారు కంపేర్ టు కొరియా. అంటే కొరియాలో కన్నా ఎక్కువ హంటర్స్ జపాన్లో ఉన్నారు. అండ్ ఆల్సో జపాన్ ఒక అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటిది జపాన్కే అన్ని క్యాజువాలిటీస్ అయ్యాయంటే అలాంటప్పుడు యాంట్స్ కొరియాలోకి వచ్చాయనుకో ఇంకా కొరియా పరిస్థితి ఏమవుతుంది? అండ్ జపాన్ వాళ్ళ దగ్గర ఎక్కువ మంది హంటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల ఐలాండ్స్ని మేనేజ్ చేసుకోగలరు ఒకవేళ ఎక్కువ యాంట్స్ వచ్చినా కూడా. బట్ కొరియా వాళ్ళ దగ్గర అంతమంది హంటర్స్ లేరు, వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు అన్ని ఐలాండ్స్ని. అండ్ ఆల్సో ఈ జేజు ఐలాండ్ జపాన్కి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బట్ యాంట్స్ అక్కడికి వెళ్ళగలిగాయి ఫ్లై చేసుకుంటూ. అలాంటివి అవి కొరియాలోకి రాలేవా అంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ టైం కూడా ఉంది. అందుకే ఆఫీసర్స్ అందరూ కూడా టెన్షన్ పడిపోతుంటారు. అండ్ ఈవెన్ గన్ని కూడా టెన్షన్ పడిపోతుంటాడు, ఎందుకంటే వీళ్ళకి ఏ దేశం కూడా హెల్ప్ చేయట్లేదు. అండ్ యూఎస్ అయితే అసలు హెల్ప్ చేయదు, బికాస్ యూఎస్ ఫస్ట్ టైమే వీళ్ళకి చెప్పేసింది మేము హెల్ప్ చేయమని. ఫస్ట్ టైం ఎస్ ర్యాంక్ డంజన్ ఓపెన్ అయినప్పుడు జేజు ఐలాండ్ లో అప్పుడే యూఎస్ రిఫ్యూజ్ చేసింది మేము హెల్ప్ చేయమని. అండ్ దాంతో గన్నికి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ అప్పుడే చూరిగడ వచ్చి గన్నికి చెప్తాడు, మనము ఇందాక మీటింగ్ లో ఉన్నాం కాబట్టి నేను చెప్పలేకపోయినా బట్ మనకి ఒక హంటర్ హెల్ప్ చేస్తా అని చెప్పిండని చూలిగాడు గన్నికి చెప్తాడు. అండ్ ఆ హంటర్ ఎవరో కాదు డాంగ్ గాడు. బట్ డాంగ్ గాడు హెల్ప్ చేయడానికి కాదు జిన్ను కోసం వస్తున్నాడని మనకి తెలుసు. అండ్ అసలు చూయిల్ అండ్ గన్నికి కూడా తెలుసు. ఆయన ఈ డాంగ్ గాడు సౌత్ కొరియాకి ఎంటర్ అవ్వలేడు, బికాస్ లాస్ట్ టైం వాడు యూనోతో గొడవ పడ్డాడు కదా, దానివల్ల వాడిని బ్యాన్ చేసిరు మళ్ళీ కొరియాలోకి ఎంటర్ అవ్వకుండా. బట్ డాంగ్ గాడు ఒకటే కాదు ఇంకొక హంటర్ కూడా చూయిల్ని కాంటాక్ట్ చేసిండు. అండ్ వాడు ఒక నేషనల్ లెవెల్ హంటర్, అంటే ఎస్ ర్యాంక్ కన్నా చాలా తోపు అని అర్థం. అండ్ దాంతో ఆఫ్కోర్స్ గన్ని సర్ప్రైజ్ అయిపోతాడు. అండ్ ఈ నేషనల్ లెవెల్ హంటర్ ఆల్రెడీ వచ్చేసిండు వీళ్ళ ఆఫీస్ కి. బట్ అప్పుడు మనకి ఈసిల్ని చూపిస్తారు. అతను నిద్రలో నుంచి లెగుస్తుంది. అండ్ తను నిద్రలో ఉన్నప్పుడు వేరే డీమన్స్ తన మీద అటాక్ చేయడానికి ట్రై చేసాయి. బట్ ఆఫ్కోర్స్ జిన్ము వాటిని లేపేసిండు. అండ్ ఇలా ఎందుకంటే డీమన్స్ కి వాటికన్నా తెలివైన డీమన్స్ అంటే ఇష్టం ఉండవు, అందుకే అవి ఈసిల్ మీద అటాక్ చేసాయి. అండ్ తర్వాత ఈసిల్ జిన్ముని వాళ్ళ క్యాసిల్ లోకి తీసుకెళ్తుంది. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు ఒక క్యాసిల్ లోనే ఇంకొక క్యాసిల్ ఉందని. అన్నత ఈసిల్ జిన్వుని వాళ్ళ డాడ్ దగ్గరికి తీసుకొస్తుంది. అని అంటది నేను ఒక గెస్ట్ ని తీసుకొచ్చానని. బట్ ఈ గెస్ట్ ని చూసి ఈసిల్ వాళ్ళ ఫాదర్ భయపడిపోతాడు, ఎందుకంటే ఈసిల్ వాళ్ళ ఫాదర్ కి జిన్వు షాడో ఆర్మీ కనిపిస్తుంది కాబట్టి వెళ్ళడం వల్ల. అండ్ దాంతో ఆఫ్కోర్స్ వాడు భయపడిపోతాడు. అండ్ సోల్జర్స్ జిన్వు మెడ మీద కత్తులు పెట్టేస్తారు. అండ్ దాంతో జిన్వు అంటాడు నేను ఈసిల్ కి ప్రామిస్ చేశాను నేను మిమ్మల్ని ఏం చేయాలని వన్స్ మీరు నాకు ఎంట్రీ పాస్ ఇచ్చాక అని అంటాడు. అండ్ దానికి ఈసిల్ వాళ్ళ ఫాదర్ అనుకుంటాడు జిన్వునే అనుకుంటా అన్ని ఫ్లోర్స్ ని క్లియర్ చేసుకుంటూ 5 ఫ్లోర్స్ కి వస్తుంది. అండ్ మా రైడర్ క్లాన్ ఒక నోబల్ క్లాన్ అయినా మా క్లాన్ చాలా వీకెస్ట్ క్లాన్ కంపేర్ టు 20 అదర్ నోబల్ క్లాన్స్. అండ్ ఈవెన్ జిన్బు వల్కన్ని అండ్ మిడస్ ని కూడా డిఫీట్ చేసిండు. అలాంటిది మేము తనని ఎట్లా హ్యాండిల్ చేయగలమని వాళ్ళ ఫాదర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఈసిల్ వాళ్ళ ఫాదర్ జిన్బుతో అంటాడు నీకు ఒక ఎంట్రీ పాస్ మాత్రమే కావాల్సింది కదా అని అంటాడు. బట్ జిన్బుకి ఇప్పుడు ఎంట్రీ పాస్ మాత్రమే కాదు ఈసిల్ కూడా కావాలి తనని గైడ్ చేయడానికి ఫర్ ఎంట్రీ పాసెస్ ఇన్ అప్పర్ ఫ్లోర్స్. దాంతో ఈసిల్ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అండ్ ఈసిల్ వాళ్ళ ఫాదర్ జిన్వుని కోపంగా చూస్తుంటాడు. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా అని. అతను ఈసిల్ మీద చేయిని తీయేస్తాడు. అండ్ చాప్టర్ 83 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో చాప్టర్ 83 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 84 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వు ఈసిల్ అండ్ వాళ్ళ డాడ్ తో కలిసి డిన్నర్ చేసి ఉంటాడు. అండ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లైక్ ఈసిల్ అవసరం తనకి ఉందని. అండ్ ఆఫ్ కోర్స్ ఈసిల్ వాళ్ళ ఫాదర్ చాలా భయపడుతూ ఉంటాడు ఈసిల్ ని జిన్వుతో పంపించడానికి. బట్ తను ఒప్పుకుంటాడు ఈసిల్ ని జిన్వుతో పంపించడానికి. కాకపోతే ఈసిల్ కి ఏం కావద్దనే కండిషన్ పెడతాడు. దానికి ఆఫ్ కోర్స్ జిన్వు ఎస్ అంటాడు. అండ్ తర్వాత ఈసిల్ వాళ్ళ డాడ్ జిన్వుకి ఎంట్రీ పర్మిట్ ఇచ్చేస్తాడు. అండ్ ఇలానే ఇప్పటి నుంచి జిన్వు ఎంట్రీ పర్మిట్ ని కలెక్ట్ చేసుకోవాలి అన్ని క్లాన్స్ లో నుంచి. అంత వీళ్ళిద్దరు బయలుదేరుతారు. అండ్ జిన్వుకి ఒక పార్టీ రిక్వెస్ట్ వస్తుంది. సో జిన్వు పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే తనతో పాటు 5 ఫ్లోర్స్ కి రాగలరు. అండ్ పార్టీ మెంబర్స్ ఫైట్ చేస్తే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది జిన్వుతో పాటు. దాంతో జిన్వు ఈసిల్తో అంటాడు నువ్వు ఫైట్స్ ఏమి చేయకు, ఫైట్స్ ని నేను హ్యాండిల్ చేస్తాను అంటాడు. అండ్ దాంతో ఈసిల్ మళ్ళీ సిగ్గుపడిపోతుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరు లిఫ్ట్ ని యూజ్ చేసి 81st ఫ్లోర్ కి వస్తారు. అండ్ ఈసిల్ తన హార్స్ ని తెచ్చుకోలేకపోతుంది, బికాస్ హార్స్ పార్టీ మెంబర్ కాదు కాబట్టి అది 5 ఫ్లోర్స్ కి రాలేకపోతుంది. అండ్ తర్వాత ఈసిల్ తన బ్యాగ్ లో నుంచి ఒక ఆల్కహాల్ బాటిల్ ని బయటకు తీస్తుంది, ఎందుకంటే ఈ 81st ఫ్లోర్ క్లాన్ హెడ్ కి ఆల్కహాల్ అంటే ఇష్టము, వాడిని పటాయించడానికి ఆల్కహాల్ ఇద్దామని అనుకుంటది. యాక్చువల్ గా అయితే ఈ ప్లాన్ ఈసిల్ వాళ్ళ డాడ్ ప్లాన్ ఎలాంటి వైలెన్స్ లేకుండా మాటలతో ముగించడమని అనుకుంటారు ఈసిల్ అండ్ తన ఫాదర్. బట్ జిన్వు ఈసిల్ ని అడుగుతాడు మీరు ఈ గార్చి క్లాన్ తో ఫ్రెండ్సా అని. దానికి ఈసిల్ నో అంటది, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కొట్టుకొని వస్తారు కాబట్టి ర్యాంక్స్ కోసం. అండ్ దాంతో ఇంకా జిన్వు వెళ్తాడు ఆ క్లాన్ ని లేపడానికి. అండ్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ జిన్వు ఆ క్లాన్ మొత్తాన్ని లేపేస్తాడు. అండ్ వేసారు మనకి గన్నిని చూపిస్తారు. అండ్ తను ఆ నేషనల్ లెవెల్ హంటర్స్ తో మాట్లాడుతుంటాడు. అండ్ వీడి పేరు థామస్ ఆండ్రే. సో థామస్ గన్నిని జిన్వు గురించి అడుగుతాడు లైక్ తను ఎక్కడ ఉన్నాడని. బట్ వీళ్ళు జిన్వుని ఇప్పుడు ట్రాక్ చేయలేరు కదా, బికాస్ తను టీమ్ అండ్ క్యాసిల్ ఉన్నాడు కాబట్టి. దాంతో చూయిల్ గడ్ అంటాడు జిన్వుని ట్రాక్ చేయడం చాలా హార్డ్ గా ఉంటుంది, బట్ మేము తన లొకేషన్ ని కనుక్కుంటామని అంటాడు. దానికి థామస్ అంటాడు నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంటాడు. అండ్ దానికి చూయిల్ గడ్ అంటాడు ఒక నేషనల్ లెవెల్ హంటర్ కి మేమెందుకు అబద్ధం చెప్తామని అంటాడు. ఆ తర్వాత థామస్ గాడు గన్నీతో అంటాడు మా డాంగ్ గాడు ఏమో చేసిందంట కదా మీ కొరియాలో, వాడుక ఇష్టంగా అంటారు కాబట్టి మేము మన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నాం అని అంటాడు. అండ్ తర్వాత గన్ని అనుకుంటాడు మా డాంగా
అప్పుడే డాంగ్ అని కలిపేసుకున్నారా అమెరికాలో అని అనుకుంటాడు. సో అప్పుడే థామస్ గాడు అంటాడు, నేను ఇక్కడికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను డాంగ్ గాన్ని అన్మెంట్ చేయమని, అంటే డాంగ్ గాన్ని మళ్ళీ వీళ్ళ కంట్రీలోకి ఎంటర్ అయ్యే పర్మిషన్ ఇవ్వమని అడుగుతాడు. బట్ మనోళ్ళు ఆల్రెడీ డాంగ్ గాన్ని అన్మెంట్ చేసిర్రు ఈ జేజు ఐలాండ్ లో వాడు హెల్ప్ తీసుకోవడానికి. ఆ తర్వాత థామస్ గాడు గన్నికి షేక్ అండ్ ఇస్తాడు. అని అంటాడు, నేను అనుకున్న దానికన్నా ఈ పని చాలా త్వరగా అయిపోయింది, మళ్ళీ నేను మీకు కాల్ చేస్తా ఎప్పుడైనా నాకు పని ఉంటే అని అంటాడు. అండ్ గన్ని తన లోపల అనుకుంటాడు, నాకు కూడా బాడీ ఉంది, బట్ నేను ఈ థామస్ గాడి ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నానని అనుకుంటాడు. అండ్ అప్పుడే థామస్ గాడు అంటాడు, మీరు మళ్ళీ రేట్ స్టార్ట్ చేస్తున్నారు కదా జేజు ఐలాండ్ మీద, నాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది, బట్ నేను చాలా బిజీ పర్సన్ని, అందుకే నేను హెల్ప్ చేయలేకపోతున్నా, బట్ మీరు నన్ను హైర్ చేసుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అంటాడు. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దాంతో గన్ని చూయిల్ గాని అడుగుతాడు, చూయిల్ వీడు మనకి హెల్ప్ చేస్తాడా లేదా ఇలానే ఎక్సెల్ దొరుకుతాడా అని. అండ్ దానికి చూయిల్ అంటాడు, డోంట్ వరీ సార్, జపాన్ వాళ్ళు ఆల్రెడీ ఒక తోమంటర్ని పంపిస్తున్నారు మనకి హెల్ప్ చేయడానికి, రేపాడు కొరియర్లో దిగుతాడు అని అంటాడు. అండ్ వేసే మనకి జిన్వుని చూపిస్తారు. అండ్ జిన్వు ఆల్రెడీ 9 క్లాన్స్ ని వేసి పడేసిండు. అండ్ దాంతో తనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ దాంతో జిన్వు 87 లెవెల్కి రీచ్ అయిపోయిండు. అండ్ ఆల్సో ఇగ్రిస్ అండ్ ట్యాంక్ కూడా వాళ్ళ మ్యాక్స్ లెవెల్కి రీచ్ అయిపోయారు. దాంతో జిన్వు ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వచ్చు, దాంతో వాళ్ళ ర్యాంకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతో జిన్వు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేస్తారు. దాంతో ఇగ్రిస్ అండ్ ట్యాంక్ అప్గ్రేడ్ అయిపోతారు. అండ్ ఇప్పుడు ఇగ్రిస్ ది ర్యాంకు ఎలైట్ నైట్ అంటే టచ్ గడి ర్యాంక్ కి రీచ్ అయిపోయిండు ఇగ్రిస్ కూడా. అండ్ ఎలైట్ నైట్ అంటే ఎస్ ర్యాంక్ హంటర్ అంతా పవర్ఫుల్ అని అర్థం. అండ్ ట్యాంక్ ఏమో నైట్ ర్యాంక్ కి రీచ్ అవుతాడు, అంటే ఒక ఏ ర్యాంక్ హంటర్ అంతా పవర్ఫుల్ అని అర్థం. అండ్ వీళ్ళిద్దరు ఎపిరియన్స్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం. అండ్ తర్వాత ఈజీలో జిన్వుని అడుగుతుంది, నీకు తెలుసా నువ్వు ఇప్పటి వరకు ఎన్ని క్లాన్స్ లేపేసావని. అండ్ ఆల్సో తను జిన్వుని సార్ అని కూడా పిలుస్తుంది. దాంతో జిన్వు అంటాడు, నువ్వు నన్ను సార్ అని పిలవకు, జిన్వు అని చాలు. అండ్ ఆల్సో నేను 9 క్లాన్స్ ని లేపేశాను మీ క్లాన్ ని కాకుండా అని అంటాడు. అండ్ దాంతో ఈజీ అంటది, మనం ఇప్పుడు 90 ఫ్లోర్ కి వెళ్ళబోతున్నాం. అండ్ అక్కడ చాలా హై ర్యాంక్ నోబెల్ క్లాన్స్ ఉంటాయి, వాళ్ళు వేరే లెవెల్లో ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు మనకి ఎంట్రీ పాస్ ఇవ్వచ్చు జస్ట్ లైక్ నా క్లాన్ లాగా అని అంటది. అండ్ దానికి జిన్వు అంటాడు, ఒకవేళ నేను వీక్గా ఉంటే మీ క్లాన్ నాతో నెగోషియేట్ చేసేదా అని. అండ్ దానికి ఈజిల్ ఆన్సర్ ఇవ్వదు. దాంతో జిన్వు అంటాడు, ఇలానే వరల్డ్ ఉంటుంది, నువ్వు చెప్పావు కదా మీ డీమెన్స్లో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుందని ర్యాంక్స్కి సంబంధించి, నేను మీ రేడర్ క్లాన్కి బూస్ట్ ఇస్తా, దాంతో మీ క్లాన్ నెంబర్ 1కి రీచ్ అయిపోతుంది అని అంటాడు. అండ్ దాంతో ఈజిల్ జిన్వుని అడుగుతుంది, అసలు నువ్వు మా క్లాన్ని ఎందుకు వదిలేసావని. అండ్ దానికి జిన్వు అంటాడు, బికాస్ ఐ లైక్ యూ అని. దాంతో ఈజిల్ సిగ్గుపడిపోతుంది. బట్ జిన్వు ఆ టైప్ ఆఫ్ లైక్ యూ అనలేదు, ఏదో ఫ్రెండ్ లాగా లైక్ యూ అన్నాడు. బట్ ఈజిల్కి ఇంకేమో అర్థమవుతుంది. అండ్ చాప్టర్ 84 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది సోలో లెవెలింగ్ చాప్టర్ 82, 84 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5Kకి చాలా దగ్గరలో ఉన్నాం, 5K రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీకు అంతా కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి, జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గాయస్.